హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చోళ వంశానికి చెందిన గొప్ప పాలకుడు రాజరాజ చోళుని జయంతి ప్రతి సంవత్సరం నవంబర్ 3న జరపనున్నామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల చోళ సామ్రాజ్య చరిత్ర వెండితెరపై పొనియన్ సెల్వన్ చిత్రం ఆవిష్కరించింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మణిరత్నం, తమిళ రచయిత కల్కి ప్రసిద్ధ నవల పొనియన్ సెల్వన్ సన్ ఆఫ్ ది పొనియన్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పొనియన్ సెల్వన్ పాత్రలో జయం రవి నటించారు. రాజరాజ చోళుణ్ణి పొనియన్ సెల్వన్ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని చోళ రాజవంశానికి గొప్ప రాజరాజ చోళ ఇతను 985 నుంచి 1014 వరకు పరిపాలించారు. 985 నుండి 1014 నాటి రాజరాజ చోళ సామ్రాజ్యం బాగా విస్తరించింది. అతని సామ్రాజ్యం ఒడిషా నుండి ఉత్తరాన మాల్దీవులు, దక్షిణాన ఆధునిక శ్రీలంక వరకు విస్తరించింది. ప్రతిష్టను పెంచారు. ఈయన ముఖ్యంగా రాజరాజ చోళుడు కాలంలో నౌకాదళ రవాణా ప్రాముఖ్యత పొందింది. మలబార్ తీరం, మాల్దీవులు, శ్రీలంకలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. రాజరాజ చోళుడు తన కాలంలో అనేక దేవాలయాలను నిర్మించాడు. వీటిలో తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం కూడా ఉంది. ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. చోళ సామ్రాజ్యం ఎలా మొదలైందంటే, చోళ సామ్రాజ్యం చరిత్ర 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైందిగా చెబుతారు. దక్షిణ భారతదేశంలోని కావేరీ నది ఒడ్డున ఈ సామ్రాజ్యానికి పునాది వేయబడింది. తిరుచిలాపల్లి చోళ సామ్రాజ్యానికి రాజధాని. చోళ సామ్రాజ్యం చక్రవర్తులు దక్షిణ భారతదేశంలో అనేక అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. చరిత్ర పుస్తకాల ప్రకారం కావేరీ తీరాన్ని కాంచీపురం పల్లవరాజుల కింద ముతియార్ అనే కుటుంబం పాలించింది. క్రీస్తు శకం 849లో చోళ రాజవంశ అధిపతి విజయాలయ ముతియార్లను ఓడించి ఈ డెల్టాను స్వాధీనం చేసుకుని చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారీ దేవాలయాలను నిర్మించిన చోళరాజులు రాజరాజ చోళుడు, అతని కుమారుడు రాజేంద్ర తంజాపూర్, గంగైకొండ చోళపురంలో భారీ దేవాలయాలను నిర్మించారు. 985, 1014 నాటి రాజరాజ చోళ సామ్రాజ్యం బాగా విస్తరించింది. చోళ సామ్రాజ్యం ఒడిషా నుండి ఉత్తరాన మాల్దీవులు, దక్షిణాన ఆధునిక శ్రీలంక వరకు విస్తరించింది. చోళ సామ్రాజ్యం ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయాలు, విగ్రహాలు ప్రపంచంలో అత్యుత్తమ కళాఖండాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. చోళుల నిర్మాణాల్లో ఎక్కువగా ఆలయాలు, దేవతల విగ్రహాలే. తమిళ సంస్కృతి రాజరాజ చోళుడు గొప్ప రాజుగా పిలుస్తారు. చోళ రాజులు బృహదీశ్వర ఆలయం, రాజరాజేశ్వర ఆలయం కూడా నిర్మించారు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలను సుమారు 500 సంవత్సరాలు పాలించారు. చోళ సామ్రాజ్యం ఎలా పతనమైందంటే, చోళ సామ్రాజ్యం ప్రభావం క్షీణించడం మొదలై తర్వాత పాండ్య రాజవంశం పెరుగుదల మొదలైంది. పాండ్యరాజులు తమ సత్తా చాటుతూ క్రమంగా చోళ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. 1150 నుంచి 1279 మధ్య పాండ్య కుటుంబం తమ సైన్యాన్ని పెంపొందించుకుని చోళరాజుల పాలనలో ఉన్న ప్రాంతాలపై నిరంతరం దాడి చేసింది. 1279లో కులశేఖర పాండ్య చోళవంశ చివరి చక్రవర్తి రాజేంద్రపై యుద్ధం చేసి చోళవంశం పూర్తిగా ఓడిపోయే వరకు పాండ్యరాజులు దాడులు చేస్తూనే ఉన్నారు. చోళవంశ చివరి చక్రవర్తి రాజేంద్ర ఓటమితో చోళ సామ్రాజ్యం ఉనికిని కోల్పోయింది. చోళ సామ్రాజ్యం తమిళ ప్రాంతంలో గొప్ప వారసత్వ ఆనవాలు మాత్రమే మిగిలాయి. చోళుల పాలనలో సామ్రాజ్యం విస్తరించడం మాత్రమే కాదు, ప్రజలు సుఖశాంతులతో జీవించారు. వారి పాలనకు, కళాతృష్ణకు, దైవారాధనకు తంజావూరు ఆలయం, కాంస్య శిల్పం వంటి అద్భుతమైన కళాఖండాలు సజీవ సాక్ష్యాలుగా నేటికి నిలిచాయి. తమిళ సాహిత్యం, కవిత్వం చోళ వంశరాజుల పాలనలో, ముఖ్యంగా రాజరాజ చోళుల పాలనను స్వర్ణయుగంగా కీర్తించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.